హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు విన్ను విహారీ. ప్రజెంట్ అయితే నేను రాజమండ్రిలో ఉన్నాను. రాజమండ్రి నుంచి ఈరోజు మీకు ఒక వీడియో కాటన్ మ్యూజియం దగ్గరికి అయితే వచ్చాను. సో ఇక్కడ ధవళేశ్వరం బ్యారేజ్ సంబంధించిన కొన్ని నమూనాలు అయితే ఇక్కడ ఉంటాయి. సో ఎలా కట్టారు ప్రతిదీ ఈ మ్యూజియంలో మనం చూడొచ్చు. సో అక్కడికైతే స్టార్ట్ అయ్యాను. వీడియో ఎలా ఉందో నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎలా వచ్చాను అనేది ప్రతిదీ ఆ వీడియోలో ఇస్తాను. దాని గురించి మొత్తం డీటెయిల్స్ తెలిసిన వరకు అయితే మాట్లాడతాను. కొన్ని వాయిస్ ఓవర్ అయితే ఇస్తాను. ఓకే, మరి లేట్ చేయకుండా మనం మ్యూజియంలోకి ఎంటర్ అయిపోదాం. ఫ్రెండ్స్, రాజమండ్రి రైల్వే స్టేషన్ నుంచి ధవళేశ్వరం 5 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. నేను ర్యాపిడ్ బుక్ చేసుకొని స్టార్ట్ అయిపోయాను. కాటన్ మ్యూజియం ధవళేశ్వరంలో ఉంది. మనం ధవళేశ్వరం సెంటర్ నుంచి కొంచెం లోనకైతే వెళ్ళాలి. ర్యాపిడ్స్ వాళ్ళు అయితే కొంచెం లోనకైతే తీసుకెళ్తారు. సో కాబట్టి నేను ర్యాపిడ్ అయితే బుక్ చేశాను. మనకి రైట్ సైడ్లో కనపడుతున్న మొత్తం గ్రీనరీ, ఓల్డ్ బిల్డింగ్స్ అయితే మనకు కనపడతాయి. ఫైనల్గా మనం మ్యూజియం దగ్గరికి అయితే వచ్చేసాం. మనకి రైట్ సైడ్ కనపడుతున్నది మ్యూజియంలోకి ఎంట్రీ గేట్ అనమాట. మనం మ్యూజియం ముందు పార్క్ చేసుకోవడానికి చాలా ప్లేస్ అయితే ఉంటుంది. వెహికల్స్ పార్క్ చేసి మనం మ్యూజియంలోకి ఎంటర్ అయిపోవడమే. మ్యూజియం టైమింగ్స్ మార్నింగ్ 9 నుంచి ఆఫ్టర్నూన్ 1 వరకు అయితే ఓపెన్లో ఉంటుంది. తర్వాత ఆఫ్టర్నూన్ 3 స్టార్ట్ అయ్యి 6:30లో క్లోజ్ చేసేస్తారు. ఫ్రెండ్స్, టికెట్ అయితే తీసుకున్నాం. టికెట్ 10 రూపీస్ అనమాట. మనం లోనకి అయితే ఎంటర్ అయిపోయాం. మ్యూజియంలోకి ఎంటర్ అయిపోయాము. మనం ఎంటర్ అయిన తర్వాతే మనకి మొత్తం గ్రీనరీతో మనకి ఎంట్రీ అయితే ఉంటుంది. చాలా చాలా బాగుంది. కాటన్ అయంలో కాటన్ కార్యాలయంగా ఈ మ్యూజియం అయితే ఉండేది. ఏపీ గవర్నమెంట్ 1988లో దీన్ని మ్యూజియంగా నిర్మించడం జరిగింది. 1988లో అప్పటి సీఎం సీనియర్ ఎన్టీఆర్ దీన్ని మ్యూజియంగా మార్చారు. ఈ మ్యూజియంలో గోదావరికి సంబంధించిన నమూనా, అలాగే ధవళేశ్వరం బ్యారేజ్ నమూనా, ఎలా కట్టారు, ఏమేమి వస్తువులు అయితే వాడారు, ప్రతిదీ మనం ఈ మ్యూజియంలో చూడొచ్చు. ఫస్ట్ ఫ్లోర్కి అయితే వెళ్తున్నాం. మొత్తం చెక్కలతో పెట్టినట్టున్నారు. ఇది ఈ మ్యూజియం 2 ఫ్లోర్స్ ఉంటుంది. గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్. ఫస్ట్ ఫ్లోర్లో మనం ధవళేశ్వరం బ్యారేజ్ గురించి చాలా విషయాలు అయితే తెలుసుకోవచ్చు. ఎందుకంటే ధవళేశ్వరం బ్యారేజ్ ఎలా కట్టారు, ఎంతమంది ఇంజనీర్స్ పనిచేశారు, ఎప్పుడు కట్టారు, ప్రతిదీ మనం ఇక్కడ చూడొచ్చు. ధవళేశ్వరం బ్యారేజ్ కట్టకముందు ఎలా ఉండేది, కట్టిన తర్వాత ఎలా అయింది అనేది కూడా మనం చూడొచ్చు. కాటన్ ఆయంలో ఎక్కడెక్కడ ప్రాజెక్టులు అయితే కట్టారు అనేది కూడా మనం ఇక్కడ చూడొచ్చు. అలాగే ధవళేశ్వరం బ్యారేజ్కి సంబంధించిన సహకరించిన ఇంజనీర్స్, అలాగే వాళ్ళ ఫ్యామిలీ ఫొటోస్, చాలామంది ఫొటోస్ మనం ఇక్కడ చూడొచ్చు. ఇప్పుడు మనం మ్యూజియం బయటకైతే వచ్చాం. బయట కొన్ని వస్తువులు అయితే ఉంటాయి, వాటిని మనం ఇప్పుడు చూద్దాం. ఇక్కడ మనకు ధవళేశ్వరంలో వాడిన మోటార్స్, గేట్స్, చాలా వస్తువులు అయితే ఉన్నాయి. సో వాటి గురించి తెలుసుకోవాలంటే లోనకి వెళ్ళి కొన్ని డీటెయిల్స్ అయితే ఉంటాయి. అవి పూర్తిగా చదివినట్లయితే ధవళేశ్వరంలో వాడిన వస్తువులు మొత్తం డీటెయిల్స్తో సహా మనకి అక్కడ రాసి అయితే ఉన్నారు. పైన చూస్తున్నారు కదా, పైన వెహికల్స్ వెళ్తున్నాయి. ఫ్లైఓవర్ ఇది. కింద ఇది మ్యూజియం. కుప్పల్లో ఉన్న
వీడియోలో సూపర్గా కనపడుతుంది కదా. ఇప్పుడు ఏదో టెంపులా? ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియో మనది ధవళేశ్వరం మ్యారేజ్ చూపిస్తాను. ధవళేశ్వరం ఎప్పుడు కట్టారు, ఎలా కట్టారు, ప్రతిదీ వీడియో అయితే తీసి చూపెడతాను. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నాకు తెలిసిన ఆ ఇన్ఫర్మేషన్ అయితే నేను ఈ మ్యూజియం గురించి అయితే చెప్పాను. సో ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇలాంటి హిస్టారికల్ ప్లేసెస్ మన ఛానల్లో వస్తుంటాయి. సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోకి అయితే కామెంట్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. బాయ్.